అన్న ఆ, అన్న నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్స్ వస్తాయన్న. ఆ? ఫ్యామిలీ మెంబర్స్ కాల్స్ వస్తానే నాకు. ఒక్కసారి నిన్న పెట్టిన వాయిస్ రికార్డ్ మళ్ళీ విని నాకు ఫోన్ చేయి. అన్న నేను నిన్న పెట్టిన వాయిస్ రికార్డ్ ఉందా? అదే మా ఫ్యామిలీ బాబాయ్ వాళ్ళు మా ఆంటీ వాళ్ళు అందరికీ కాల్ చేస్తారు నాకు. నువ్వేనట్టు తెలుసు వాళ్ళకి? అన్న నువ్వన్నట్టు తెలుసు వాళ్ళకి? నా నెంబర్ పెట్టినావా అన్న? అది మరిగా ఇప్పుడు మ్యాటరు నిన్న పెట్టిన వాయిస్ రికార్డ్ ఒకసారి నువ్వు విన్నాను నైట్. ఎట్లుంది పరిస్థితి? నువ్వు అదే ప్లేస్ లో ఉంటే చేసేవాడు? అన్న ప్లీజ్ అన్న. అదే ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేసేటోడివి? అదేగా ఇప్పుడు నేను చేసేది అదే. అర్ధ గంటలో పోతాను నేను. నీకు గంట టైం ఇచ్చేది ఇప్పుడు అర్ధ గంట అయింది. వాళ్ళు కాల్ ఇప్పితే స్విచ్ ఆఫ్ పెట్టి అన్న ఫోన్. పో హైదరాబాద్ బస్ ఎక్కువ. హైదరాబాద్ బస్ ఎక్కువ. బయట చేస్తావా అన్న నువ్వు? అమ్మో, నువ్వు చేసింది మంచిది కదా తమ్ముడు. అమ్మతో నేను చేయలేను నా ఫోన్. నువ్వు చేయకపోయినా నీ ఫోనే కదా తమ్ముడు. నా పరిస్థితి నేనేమనుకోవాలి తమ్ముడు? నాకు ఫోన్ నీకు వస్తున్నాయి కొట్టిన ఫోన్లు. నాకు ఎట్లా వస్తున్నాయి తెలుసా ఫోన్లు? ఎవడన్నా నరుకుతాన్నా, వాడిని తందామన్నా, వాడిని గుద్దుతామన్నా, పాంపన్నా, నేనున్నా, మా ఎస్ఐ గారు ఉన్నా, మా బామ్మర్ది ఉన్నా, మా డిఎస్పీ ఉన్నా, మీ ఉన్న మా ఎమ్మెల్యే గారు ఉన్నా, మీ ఉన్న పాడినా వాడి ఇంటికి పాడినా అంటున్నారు. మీరేమనుకోవాలా? నా సిచ్యువేషన్ నీకు అర్థమవుతలేదు. అవునా? నా సిచ్యువేషన్ నీకు అర్థమవుతలేదు. నీ ఎట్లున్నావు? సూసైడ్ చేసుకోమని ఆలోచన. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. నాకు రికార్డింగ్ ఉంది, ఏం పర్లేదు అన్నా. అర్థం చేసుకోను. అర్థం చేసుకునేది తమ్ముడు. అమ్మని, పెళ్ళాన్ని, చెల్లని, ఎక్కని నవ్వుకుంటూ కామెడీగా సరదాగా తిట్టారు సాయంత్రం. అప్పుడు ఆ క్షణం ఆలోచించలేదు తమ్ముడు. వాళ్ళతో నాకు ఫోన్ చెప్పి, వాళ్ళ కాడిపోయి ఫోన్ చెప్పి, నేను ఆ క్షణమే చెప్పాను, తమ్ముడు నేను యూట్యూబ్ లో పెడతాను, తర్వాత మీరు బాధపడతారు, తప్పైంది అంటారు అన్నా కూడా ఏం పీక్కుంటావు పీక్కోరా, పీక్కోరా అన్నారు. నా వాయిస్ తమ్ముడు ఫోన్ నీది, నువ్వు అందులో ఉన్నవా లేవా నాకు తెలియదు. 10 మంది కలిసి ఫోన్ చేశారు. అది నువ్వు ఆ క్షణంలో నువ్వు నిద్రపోవడం ఏంది? పట్టపగులు 10 ఉదయం 11 నిద్రపోవడం ఏంది? పడుకోలేనా? వేరే రూమ్ అట్లా రిస్ట్ తీసుకున్నాం. అంటే వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి ఇంకో రూమ్ లో పోయినావంటే నువ్వెంత అజాగ్రత్త అనుకోవాలా? అసలు అది ఎందుకు నమ్మాలా? ఆ విషయాన్ని నేను ఎందుకు నమ్మాలా? నువ్వు కూడా అందులో ఉన్నవాడు నమ్మాలా? నేను మా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఫ్రెండ్స్ గా బరాంచుతావా లేకపోతే వాళ్ళని పిలిపిస్తావా? సారీ చెప్పిస్తావా? ఫోన్ నాకు ఫోన్ చేయకు. నువ్వు చేయాల్సింది వాళ్ళ కాడికి పో. మా బాబాయ్ కూడా తెలిసిన బాబాయ్ ఫోన్ ఇప్పుడు మాడతా అన్న. బాబాయ్కి ఫోన్ ఇప్పుడు మాడతా. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, ఇక్కడ ఉంటారు. హైదరాబాద్ ఫోన్ చేయ నాకు. అన్న ప్లీజ్ అన్న, రేపు నాకు జాబ్ వచ్చేది. అది జాబు గీబు మొత్తం మీ ఫ్రెండ్స్, మీ ఉద్యోగాలు, మీ జీవితాలు మొత్తం ఆగవుతాయి. నేది ముందు చెప్తున్నా. వాళ్ళు ఏ రకంగా తిట్టారో ఊహించుకో. నా చెల్లి నాకు ఫోన్ చేసి, ఖమ్మంలో ఒక చెల్లి యూట్యూబ్ చేస్తుంది, ఏడ్చింది నాకు ఫోన్ చేసి. ఏడ్చింది తెలుసా? ఏడ్చింది. ప్లీజ్ అన్న ఒక్కసారి నా కోసం అన్న. ఫోన్ చేసేటప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ, తాగున్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతారు, 10 మంది కలిసినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. ఇప్పుడేమో తమ్ముడు నేను నా పరిస్థితి ఏంది? నా సబ్స్క్రైబర్స్ ముంగ, నా ఫాలోవర్స్ ముంగ నేను ఒక ఎర్రిపోకొని కావాలి. ఇప్పుడు నేను మా ఇంటికి రా, నువ్వు రా, మా ఇంటికి రా. నువ్వు వచ్చాక నేను పడుతుంది నిన్ను. ఖమ్మం జిల్లా కోవిచిలక రా. తెలుసా మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చినా మాడదాం. ఓకేనా అన్న? హలో అన్న. అంత వీడియో నాకు నా వల్ల అయితే మరి నా ఫ్యామిలీ మెంబర్స్ వస్తే కలిసి ఉంటాను. మీ అమ్మ నా కడిగి పో, మీ అమ్మ కడిగి ఫోన్ పో అన్న. మీ అమ్మ నా కడిగి ఫోన్ తమ్ముడు. తెలియదు అన్న వాళ్ళకు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటు? నా పరిస్థితి ఇప్పుడు నా చెల్లె మా అమ్మ మా నాన్న ఎంత బాధపడుతున్నారో తెలుసా? సారీ అన్న, సారీ అంటే అయిపోయిందా తమ్ముడు? అయిపోయిందా? సారీ అంటే అయిపోయిందా? చెప్తానయ్యా. నేను ఇప్పుడు ఏమంటున్నా? నిన్నేమంటలేదు తమ్ముడు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను నువ్వు? నిన్నేమంటలేదు. ఆ నలుగురు ఎవరు నాకు ఆ ఫోన్ మాట్లాడి చూడండి. నీ వల్ల కాకపోతే కడిచేయి. ఆ నలుగురు నాతో మాట్లాడిన వాళ్ళు మాకు కావాలి. సీరియస్ గా తమ్ముడు. నువ్వు ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏం లేదు ఇందులో. నువ్వు నన్ను మా అమ్మని, నా భార్యని, నా చెల్లని తిట్టిన వాళ్ళు నాకు కావాలి. అప్పటికి కూడా వాళ్ళు ఏమంటారు? నేను స్టేషన్ లో కేజీ పెట్టానా, తప్పైందని వీడియో పెట్టిస్తావా? ఈ రెండే అన్నా నేను. అప్పటికి కూడా దానికి క్షమించినట్టే అర్థం. తప్పైందని వీడియో పెట్టిస్తే క్షమించినట్టే అర్థం.
వాళ్ళు పెట్టినట్లు లేదన్న, వాళ్ళు కంప్లీట్ నన్ను బ్లాక్ చేసి బ్లాక్ పడేసి. నేను నిన్ను ఆ రూమ్ లో నేను లేనన్నా, ఆ తాగుబోతలలో నేను లేనన్నా అంటే నేను నేను నమ్మాలి. ఉన్నాను ఆగవా నీ వంశీ అన్న. నువ్వు చెప్పండి ఆ గ్యాప్ లో నేను లేనన్నా అంటే నేను నమ్మాలి. అదే నేను నీ ఉన్నాను. ఆగబ్బా వేరే రూమ్ లో ఉన్నావు అంటే ఇప్పుడు నీ వేరే రూమ్ లో ఉన్నా అంటే నేను నమ్మాలి. నీ ఫ్రెండ్స్ నిన్ను బ్లాక్ చేశారు అంటే నేను నమ్మాలి. నీ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ పోయారు ఒక్కడ గోల్ లేడు అంటే నేను నమ్మాలి. నువ్వు అన్ని నీ మాటలు నేను నమ్మాలి. కానీ నా కుటుంబం అంతా బాధపడుతుంది, నా చెల్లెలు నా పిన్నావులు నా భర్తలు ఏడుస్తున్నారు అంటే నువ్వు నీకు బాధ లేదు. అదే నీ వైపు నుంచి నువ్వు ఇప్పుడు కూడా నీ వైపు నుంచి నువ్వు చూసుకుంటున్నావు, నా వైపు నుంచి చూడలేదు. ఒక ఆ మాట క్షణం నేను చెప్పాను తమ్ముడు, నేను యూట్యూబ్ లో పెడతాను తమ్ముడు, నన్ను ఘోరంగా తిడుతున్నారు, నేను ఒక్క మాట మాట్లాడలేదు. అప్పుడు కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నా నేను, మా బావగారి పని మీద కలెక్టర్ ఆఫీస్ పోయినా. పోతే కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నా నేను. అక్కడ తిట్టారు నన్ను. నేను బయటికి పోయి చెవులు మూసుకున్నా. మా బావ వచ్చి ఏంది బావ ఏంద్రా అంటే ఏం చెప్పలేకపోయింది నేను. అదే తమ్ముడు నేను యూట్యూబ్ లో పెడతారా తమ్ముడు అన్నా. పెట్టుకోపో ఏం బిక్కు. ఎంత కామెడీగా ఎంత చిల్లరగా నన్ను ఆడుకున్నారు ఆ క్షణం. నేను తర్వాత అనుకున్నా, నేను వీళ్ళు బాధపడతారు అనుకున్నా. నేను ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు ఫోన్ చేసావు, నేను నిన్నేమంటలేదు. ఇప్పుడు కూడా నన్ను నా ప్లేస్ లో నువ్వు ఉండి ఊహించుకోరా. నా ప్లేస్ లో నువ్వు ఉండి ఊహించుకో. నా అమ్మని నీ అమ్మని నీ అక్కని నీ చెల్లెని తిడితే వాడు ఊరుకుంటావా? కాబట్టి నేను కూడా నువ్వు నా ప్లేస్ లో ఉండి ఆలోచించి, నేను ఇప్పుడు కూడా ఏమంటలేదు, ఆ నలుగురితో ఒక వీడియో పెట్టిస్తావా, సారీ చెప్పిస్తావా, నా కాడికి తప్పిస్తావా, మా ఇంటికి తప్పిస్తావా? లేదా నేను మీ ఇంటికి వచ్చానా? మీ ఇంటికి నేను వస్తే మాత్రం పెద్ద చికాకు అవుతుంది. ఫోన్ చేసి సారీ చెప్పి 4-5 యూట్యూబర్తో వస్తా. 4-5 యూట్యూబర్లు, టీవీ ఈటీవీ, మా టీవీ వాళ్ళతో, జమిని వార్త ఛానల్తో వస్తా. ఫోన్ చేసి సారీ చెప్పి ఫోన్ చేసి సారీ చెప్పి సరిపోయిద్దా? నాకు వీడియో కావాలా? వాళ్ళు వాళ్ళు ఇస్తారా? ఇకపోతే నువ్వు వదిలిపెట్టి ఎక్కడికి. హలో తమ్ముడు నేను స్నానం చేస్తానా చెప్పు. అయిపోయిందా అన్న? చెప్పు. ఇప్పుడే చెప్పు. ఓకే 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 అన్న. అన్న పెట్టినావు అన్న యూట్యూబ్ లో, నేను సారీ చెప్పింది. ప్రతి ఒక్క నువ్వు వీడియో నాకు వచ్చిందాక ప్రతి ఒక్క వీడియో పెడతాముడు. మరి పెట్టినావు ఇంకేందన్న, అయిపోయింది తీయచ్చు అన్న. అది ఏంటి తీయాలా వీడియో? అది సారీ నువ్వు గారు సారీ చెప్పింది నాకు, నీ ఫ్రెండ్స్ సారీ చెప్పాలి. ఫ్రెండ్స్ ఫోన్ చెప్పాలా అన్న? లేదు అట్లా కాదు, నాకు వీడియో కావాలా. నాకు బయట వాళ్ళు ఏమో నిమ్మలేకుండా నా నెంబర్ బయటపడ్డది. నువ్వే ఆలోచించి చెప్పు నాకు, ఓకేనా అన్న? హలో అన్న, ఫోన్ చేసి సారీ చెప్పిస్తుంది అన్న. ఏమనుకోవచ్చు, రాసి ఒక తమ్ముడు అనుకో అన్నది. తమ్ముడు లెక్కన లేదో ఒకటి అనుకో అన్న. చిన్న పెద్దోన్నో నీదో అన్న. తమ్ముడు నేను ఇంతవరకు నేను ఒక్క మాట కూడా అనలేదు. దాన్ని దయచేసి బూతులు తీసుకోవాకు. ఒక్కసారి తమ్ముడిని కొంచెం చూడాలి, బూతులు తీసుకోకన్నా. నువ్వు వస్తా మా ఇంటికి రా రేపు. మా ఇంటికి రా అన్నా, మా ఇంటికి రా రేపు. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి సారీ చెప్పిస్తాను. నువ్వు మా ఇంటికి వస్తావా, నేను ఇంటికి వచ్చానా? ఇంటికి రావాలా? రేపు రావాలా అన్న? వీడియో తీసారా అన్న? నాకు ఫోన్ చేస్తాను, నాకు ఇబ్బంది అవుతుంది. నువ్వు రేపు మా ఇంటికి రా తమ్ముడు, లేదా నేను మీ ఇంటికి వస్తా, లేదా స్టేషన్ పోతా. ఈ మూడిట్లో ఏదో కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకన్నా ఇట్లా చేస్తావు చిన్న చూడకుండా? ఫోన్ చేసినప్పుడు ఉండాలా. నువ్వు కూడా నువ్వు అందులో అర్థమైంది. నీ బాగా విన్నా, గుర్తుపెట్టిన గొంతు. తెలియకుండా తప్పేంటి అన్న? నిన్నేం మాట్లాడాను? నేను ఎన్నుకున్నా వాయిస్ లో, నేను లేను. ఫోన్ నువ్వు కూడా నువ్వు లేనా? నేను నువ్వు కూడా ఉన్నావు రా. మళ్ళీ మాట్లాడకు. నువ్వు కూడా ఉన్నావు అన్న. తీసారా అన్న వీడియో? అది నేను ఇప్పుడు కూడా అంటున్నా, ఊకు ఫోన్ చేద్దాముడు. నేను చెప్తాను ఒకటే మాట, ఫైనల్ గా నువ్వు మా ఇంటికి వస్తావా, నేను మీ ఇంటికి వచ్చానా, నేను పోలీస్ స్టేషన్ పోయినా, లేదా వాళ్ళతో సారీ అని వీడియో చెప్పిస్తావా? ఓకే, ఫోన్ చేపిస్తావా అన్న వాళ్ళతో? వీడియో చెప్పి, ఓకేనా? ఊకు ఫోన్ చేయొద్దు. ఓకే అన్న. ఓకే అన్న.